హత్యలు జరిగినాయి. అది టీడీపీ వారే వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు కోసం ఆ గ్రామంలో జంట హత్యలు చేసుకున్నారని చెప్పి ఎస్పీ గారు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా అక్రమ కేసు కట్టి పిన్నెలి సోదరులను ఎటువంటి తప్పు చేయలేదు. ఇది అక్రమ కేసు, కావాలనే టార్గెట్ చేసి మరి వీళ్ళను ఈ కేసులో పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా వీళ్ళు దీంట్లో క్లీన్ షీట్గా బయటకు వస్తారనే నమ్మకం మాకుంది. బ్లడ్లోనే భయం అనేది లేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లో కూడా భయం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్త బ్లడ్లో కూడా భయం అనేది లేదు. మేము చెప్తా ఉన్నాం, మీరు మమ్మల్ని ఎంత అణచివేసినా, ఎంత అనగదొక్కినా సముద్ర కెరటాల్లాగా లేసి మళ్ళీ మిమ్మల్ని ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతూ బలంగా పనిచేస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు గెలిసేదాకా దెబ్బలు పడ్డా, గాయాలైనా, అవమానాలైనా, అక్రమ కేసులు పెట్టినా, జైలు పాలు చేసినా ఎక్కడ కూడా ధైర్యంతో పనిచేస్తాము, ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. అంతెందుకు, ఇదే నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లాలో టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటే ఎన్ని అక్రమ కేసులు కడుతున్నారు. నవ్వితే కేసు కట్టి అరెస్ట్ చేశారు, నవ్వితే తప్పంట. అసలు ఎవరిని వదిలారు? ఐఏఎస్లని, ఐపీఎస్లని వరుస పెట్టి భేదిస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో 20 నెలలుగా నెలకొన్నాయి. సామాన్యుడు కూడా ఈరోజు, సామాన్య ప్రజలకు కూడా భద్రత లేదు, మహిళలకు భద్రత లేదు. ఈరోజు రాష్ట్రం పక్కా జంగల్ రాజులా తయారైందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలే, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే. అసలు ఎందుకు జరిగినాయి ఈ దాడులు మనం చూస్తూ ఉన్నాము. కల్తీ నెయ్యి అని చెప్పి ఈ తిరుపతి లడ్డు విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చింది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా. జూలైలో 4 ట్యాంకర్లను మీరే రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసినవి మళ్ళీ 15 రోజులు మీరే ఆ పక్కకి ఆపారు, మళ్ళీ అవి యాక్సెప్ట్ చేశారు, మళ్ళీ శాంపుల్స్ తీశారు, కల్తీనయ్యని మీరే చెప్తా ఉన్నారు. క్లియర్గా సిబిఐ సిట్లో ఛార్జ్షీట్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు కదా, ఎక్కడా కూడా లార్డ్ యానిమల్ ఫ్యాట్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు, ఇట్స్ నాట్ డిటెక్టెడ్ అని స్పష్టం చేసినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు దీని మీద అసత్య ప్రచారాలు, అవాస్తవాలను ఇంకా ప్రజలకు చెప్తూ నమ్మించేటువంటి ప్రయత్నం. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు చెప్తా ఉన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో పెట్టుకున్నారు. వెంకటని కూడా వీళ్ళు సాటిస్ఫై అవ్వక మళ్ళీ ఏదో కమిటీ ఫామ్ చేస్తాము, అవి ఫామ్ చేస్తాము అని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మొన్న మాట్లాడుతూ ఉన్నారు, ఏదో కెమికల్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు అసలుకి? చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఇది ప్రజలు, భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, చాలా పవిత్రమైనటువంటి అంశం. దీన్ని తాను సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని మరి ఏ విధంగా ఇప్పుడు కూడా అవాస్తవ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మానుకోవాలి, ప్రజల్ని క్షమాపణ కోరాలి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కావాల్సింది సిబిఐ రిపోర్ట్ కాదు, సిబిఎన్ రిపోర్ట్. ఈ సిబిఎన్ రిపోర్ట్ కావాలి కాబట్టే ఏదో కమిటీలు అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ ఇచ్చిన దాన్ని కూడా సాటిస్ఫై అవ్వకుండా ఇంకేందో మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వీళ్ళు స్పష్టంగా మెడికల్ కాలేజ్ విషయంలో, వాటి ప్రైవేటైజేషన్ విషయంలో జనంలో డిఫేమ్ అయ్యారు. ఇప్పుడు రెండోసారి వీళ్ళు తెరకు తీసినట్టు మొదటి నుంచి కూడా డ్రైవ్ చేస్తున్నటువంటి అంశం ఈ తిరుపతి లడ్డు అంశంలో కూడా డిఫేమ్ అయ్యారు. ఇవి కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటువంటి ప్రయత్నం, ప్రజల్ని ఇంకా కూడా అభూత కల్పన, ఏదో మాటల్లో అసత్య ప్రచారాల్లోనే వాళ్ళ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోలాగా అనుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుతంత్రాలుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకటే చెప్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, దాడులు చేసినా, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు నిలబడి పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తని ఈరోజు హింసిస్తున్నారు. ఇవన్నీ కూడా గుణపాఠాల్లాగా మిగిలిపోతున్నాయి మీకు ఫ్యూచర్లో.